హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈ రోజు మనం ఉన్నామండి హన్మకొండలోని డీమార్ట్ దగ్గర ది కాంటిగో కేఫ్ లో. మరి కాంటిగో కేఫ్ అంటే మనకి అర్థమైపోతుందండి, అది చాలా డెలిషియస్ ఫుడ్ కి సంబంధించిందని. మరి డెలిషియస్ ఫుడ్ తో పాటు అంబియన్స్ కూడా చూడడానికి, మరి వాళ్ళతో మాట్లాడడానికి నేను ఈ రోజు మీకు ఇక్కడికి వచ్చేసానండి. మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా పాజిటివ్ రివ్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. మరి ఈ రివ్యూస్ లాగే మనకి కాంటిగో కేఫ్ కూడా ఉంటుందా లేదా అనేది మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మరి కాంటిగో కేఫ్ కి వాళ్ళ ఒక థీమ్ కూడా పెట్టడం జరిగిందండి, ఏ ఫ్లేవర్ ఆఫ్ లవ్ అనేసి. మరి నిజంగానే ఈ కాంటిగో కేఫ్ పెట్టినట్టే మరి లోపల అంబియన్స్ కూడా ఉంటుందా లేదా అని మనం ఒకసారి చూసేద్దాం. అలాగే శశిధర్ గౌడ్ సార్ తో కూడా మనం మాట్లాడేద్దాం రండి. నమస్తే స్వామి. నమస్తే అండి. మీ పేరు? శశిధర్. ఓకే, ముందుగా మీకు వరంగల్ దర్శన్ ఛానల్ కి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి స్వామి, ఈ కాంటిగో కేఫ్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తుంది? 1.5 year అవుతుందండి స్టార్ట్ అయ్యి. అండ్ మేము ఇది స్టార్ట్ చేసి జూలై 2023లో స్టార్ట్ చేసాము. అండ్ ఇంకొక ఈ కమింగ్ జూలై లోపు 2 years కంప్లీట్ చేస్తున్నామండి ఇది. ఓకే, జూలైకి మనకి 2 years అవుతుంది. అవునండి. మెయిన్ అసలు కాంటిగో కేఫ్ పెట్టడానికి రీజన్ ఏంటి, అంటే ఏ ప్లాన్తో పెట్టారు? ప్లానింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ వరంగల్లో అనేది ఒక కొత్తగా మనం తీసుకురావాలి, ఏమైనా డెజర్ట్స్ అయినా ఇవైనా అప్డేట్, హైదరాబాద్ అప్డేట్ అయినట్టు మన వరంగల్ని కూడా అప్డేట్ తీసుకురావాలనే ఒక దానితోని పెట్టడం జరిగింది దీన్ని. ఓకే, అంటే ఎక్కువ పర్సంటేజ్ వరకు ఎవరు వస్తారు, అంటే లేడీసా, ఫ్యామిలీసా, కాలేజ్ వాళ్ళ? నాకు కాలేజ్ లేడీస్ వస్తారండి చాలామంది లైక్ చేస్తారు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ బర్త్డే పార్టీస్ కూడా చాలా జరుగుతాయి ఇక్కడ. మ్యాక్సిమం 70% ఆఫ్ లేడీసే ఉంటారండి నాకు స్టూడెంట్స్, వాళ్ళతోనే నడుస్తుంది మాకే. అంటే ఇది చాలా కంఫర్టబుల్ జోన్ అనిపిస్తుంది, అంటే లేడీస్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి. కంఫర్ట్ కాబట్టే కదండి ఇంతమంది వస్తున్నారు. సో వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అయ్యే బట్టి పర్సన్ టు పర్సన్, మౌత్ టు మౌతే అట్లా మాకు చాలామంది కస్టమర్స్ వస్తున్నారు ఇక్కడికి. ఓకే, మరి కాంటిగో కేఫ్లో స్పెషల్ ఏంటి, అంటే ఫుడ్ పరంగా మీ మెనూ కార్డ్లో స్పెషల్ ఐటమ్? మా స్పెషల్ వచ్చేసి ఆల్ఫ్రెడో నాన్ వెజ్ పాస్తా. మాకు ఫ్రమ్ 1 year నుంచి అది చాలా సేలింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో పిజ్జా, అది కూడా బాగుంటుందండి మా దాంట్లో. ఓకే, పిజ్జా అండ్ పాస్తా. అది అంటే మరి జనరల్గా సర్వింగ్స్ ఎన్ని అవుతుంటాయి, ఎక్కువ ఏ ఐటమ్, అంటే మీరు చెప్పినట్టు ఈ 2 అవుతాయి, అది కాకుండా సర్వింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? లేదండి, అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అన్నిటితో పాటు ఇది కొంచెం ఎక్కువగా తీసుకుంటారు ఇక్కడ, అదే ఎక్కువ అవుతుంది. సో అది అందరి ఫేవరెట్? అందరి ఫేవరెట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది. సో ఈ కొంతమంది మాకు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఆల్ఫ్రెడో పాస్తా అనేది చాలా ఎక్కువ సేలింగ్ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి బర్త్డే పార్టీస్ అవి అన్నారు కదా, అంటే అదే డే వచ్చేసి మనకి ఇట్లా పార్టీ అరేంజ్ చేస్తారా, మీకు ఏమైనా బిఫోర్ ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది? బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ అని మేము, అంటే బిఫోర్ ఇంటిమేట్ చేస్తే కొంచెం హై డెకరేషన్ అయితే బిఫోర్ డే, ఆన్ ది డే చేస్తేనేమో నార్మల్ డెకరేషన్ అయితే చేసేస్తాం. అండ్ ఇక్కడ వరంగల్ ఎవరు ఇవ్వరండి, ఫ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది మేము ఇస్తాం. యానివర్సరీ అయినా బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఫ్రీ ఇస్తాం మేము ఇక్కడ, దానికి ఛార్జెస్ ఏమీ ఉండవు. ఫ్రమ్ ఫస్ట్ ఇప్పటిదాకా అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఓకే, బర్త్డేస్, యానివర్సరీస్, ఇంకా బ్రైట్ టు బి కూడా ఇక్కడ అవుతూ ఉంటాయండి. వేటికి ఛార్జెస్ అయితే ఏం చేయం, ఫ్రీగా చేసుకుంటాం. బట్ మాకు ఫుడ్ బిల్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంటిమేట్ చేస్తాం అట్లా. అంటే ఫ్రీ అంటే మీకు కూడా డౌట్ రావచ్చు, ఫ్రీగా అంటే ఎందుకని, అది రీజన్ అదే అండి. ఓన్లీ ఫుడ్ బిల్, కానీ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఫ్రీ అన్నమాట. అవునండి, ఇక్కడ దానికి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇక్కడ నైట్ పార్టీస్, పబ్స్ టైప్ కూడా ప్లాన్స్లో చేశారని విన్నా. అవునండి, చేశాము. ఒక ఈవెంట్ వచ్చేసి సిగ్మా వాళ్ళు కండక్ట్ చేశారు. అరౌండ్ 50 people అని అనుకుంటే 200+ వచ్చారు మాకు. అది చాలా సక్సెస్ అయింది. సో కమింగ్ డేస్ ఇంకొక ఈవెంట్ కూడా ప్లానింగ్లో ఉంది, అది కూడా చేస్తాం. వరంగల్కి అంటే పార్టీ కల్చర్ అనేది కూడా తీసుకురావాలని చెప్పేసి దాంతో తీసుకొస్తున్నాం. పార్టీ అంటే ఓన్లీ ఫర్ నాన్ ఆల్కహాల్. అవునండి, అంటే హైదరాబాద్లో పబ్స్ ఉన్నాయి, ఇక్కడ లేవని పెట్టే ప్లాన్. ఇంకా అందులో వితౌట్ ఆల్కహాల్ అనేది ఇక్కడ కొంచెం అప్డేట్ అనేది పార్టీస్లో కానీ ఎట్లా ఉంటుంది అనేది చెప్పేసి ఆ కల్చర్ తీసుకొద్దామనే దాంతోనే స్టార్ట్ చేస్తున్నాం అట్లా. ఓకే, మరి December 31st వస్తుంది కాబట్టి ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి? ప్లానింగ్ అంటూ December 31st మ్యాక్సిమం లేడీస్ పార్టీ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడైనా జెంట్స్ అండ్ కంబైన్డ్ ఉంటారు, మన దగ్గర లేడీస్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. 31st or 1st ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఓకే, అంటే ఆ రోజు ఇక్కడ పార్టీ నైట్ ఉంటుంది లేడీస్కి? షూర్ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. మరి ఒకవేళ జెంట్స్ అలా పార్టీ అవ్వాలంటే ఓన్లీ జెంట్స్? ఓన్లీ ఫర్ లేడీస్ అండి ఆ రోజు నైట్, లేడీస్ నైట్. జనరల్గా ఓన్లీ జెంట్స్ అలా మాకు కూడా పెట్టొచ్చు అని అడిగితే మీరు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా?
ఇస్తాం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా వ్యూస్ లో జెంట్స్ కూడా చూసే వాళ్ళు ఉంటారు, సరే లేడీస్ కి ఒక డే పెడితే మరి మాకు ఒక డే అని అనిపిస్తుంది కదా వాళ్ళు. అది మెన్స్ డే రోజు మేము ప్లాన్ చేస్తాం. మెన్స్ డే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా మరి అది కాకుండా ఇక ఏమైనా ఈవెంట్స్ లాంటివి తీసుకుంటారా మీరు ఇక్కడ? ఎవరికైనా ఈవెంట్స్ ఇక్కడ ప్రైవేట్ పార్టీస్ కూడా అవుతాయండి. ప్రైవేట్ పార్టీస్ ఇన్ ద సెన్స్ బర్త్డే, కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎవరైనా మాకు మా వరకే బ్లాక్ చేయాలంటే వాళ్ళ వరకు బ్లాక్ చేసి కూడా అట్లా కూడా చేస్తాం. ఇక్కడ వేరే కస్టమర్స్ని అలో చేయకుండా వాళ్ళకి కంఫర్ట్ ఫీల్ అయ్యేది ఫ్యామిలీ పీపుల్ చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అలా మేము క్లోజ్ చేసేసుకొని వాళ్ళకి చేపిస్తూ ఉంటాం. ఓవరాల్ ఎంత మందికి సఫిషియెంట్గా ఉంటుంది ప్లేస్? అరౌండ్ 150 పీపుల్ వరకు సఫిషియెంట్గా ఉంటుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ టేబుల్స్ ఈ సెటప్ అంతా తీసేస్తారు అనుకుంటా ఈవెంట్స్ జరిగినప్పుడు. దీని సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఈవెంట్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఈవెంట్స్ లేకపోతే అప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ వేరే ఉంటుంది. స్వామి చెప్పండి, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు మన కేఫ్లో? ఇక్కడ వచ్చేసి ఒక 5 to 6 పీపుల్ వర్క్ చేస్తారండి. నేను కూడా ఇక్కడ వర్క్ చేస్తాను. ఓనర్ అనే ఫీలింగ్ అయితే చూపించాము. ఇక్కడ అందరం ఫ్రెండ్లీ స్టాఫ్ లాగానే ఫ్రెండ్లీ ఓనర్ అనేది ఒకటి వీళ్ళకి క్రియేట్ చేసేసుకొని నాకు 6 పీపుల్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మానేయడం కానీ ఏది లెఫ్ట్ అవ్వట్లేదు, అస్సలే అవ్వట్లేదు. వాళ్ళకి ఇక్కడ అంటే మనతో పాటు వర్క్ చేస్తూ నచ్చింది అన్నట్టు. ఇక్కడ ఇబ్బంది కూడా ఏమి ఉండదు ఇక్కడ. మరి మాస్టర్ చెఫ్స్ అంటే కుక్ చేయడానికి ఎంతమంది? నేను ఒక షెఫ్ అండ్ నాతో పాటు ఇంకొక షెఫ్ కూడా ఉంటారు, లేడీ. తనకి 6 years ఎక్స్పీరియన్స్ ఉందండి కెఫే ఫీల్డ్లోనే. తను సీనియర్, దాని తర్వాత నేను. అంటే మీరు తను మాత్రమే ఉన్నారా? అవునండి, ఇద్దరం కలిసి చేసుకుంటాము అట్లా షిఫ్ట్ పరంగా. మళ్ళీ వేరే చెఫ్ నేమ్ పెట్టుకోలేదు? ఇంకా కుకింగ్ కూడా మీరే? కుకింగ్ మేము ఆల్రెడీ మాకు వచ్చు కాబట్టి మేమే షెఫ్, మేమే నేర్పిస్తూ ఉంటాం. ఇంకా ఓకే, గ్రేట్. మళ్ళీ ఇంకా షెఫ్స్ అంటే మేము అందరం కూడా ఇక్కడ అందరూ చేసేవాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా. వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మా ఆప్షన్స్లో కూడా వాళ్ళు కవర్ చేసేసుకుంటారు. స్వామి ఒకసారి మా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది ఆ పెయింటింగ్ చాలా అమేజింగ్గా కనిపిస్తుంటే రాగానే అట్రాక్టివ్గా ఉంది వాల్కి. అసలు దాని గురించి చెప్తారా? ఎక్కడ మీరు అది క్యాప్చర్ చేస్తారు? యాక్చువల్లీ అది మేము గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉండే. సో చూశాక మేము అది ఫోటో తీసుకొని మా దగ్గర ఉంచుకొని అది ఒక ఆర్టిస్ట్తో తెప్పించి నేను సపరేట్గా ఉండి చేయించుకున్నాను. నాకు నచ్చిన పెయింటింగ్ అది, అందుకనే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చేయించుకున్నామండి ఇక్కడ. అదే ఆ పెయింటింగ్ కూడా చాలా యూనిక్గా ఉంది. జనరల్గా ఎక్కడ చూసుండని ఇలా గోవాలో చూసాం కదా, అక్కడే ఇక నచ్చుండే అట్లా పెట్టేసాను. ఇక ఆర్టిస్ట్తో చేయించాము సపరేట్గా. ఓకే, వెరీ నైస్. స్వామి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నేను వచ్చేసి గ్రాడ్యుయేషన్ HHM కాలేజీలో కంప్లీట్ చేశామండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో. అండ్ ట్రైనింగ్ వచ్చేసి JW Marriott బెంగళూరులో కంప్లీట్ చేసుకున్నాను. నేను JW Marriottలో ఒక 6 months ట్రైనింగ్ చేశాను. ఆ 6 monthsలో 2 months కెఫేలో చేశాను. అందులో JW Marriottలోనే కాఫీ షాప్ ఉంటుంది, అందులోనే చేశాను. సో అందులో చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను కూడా ఎందుకు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయొద్దు, అక్కడ వెదర్ అండ్ ఎవ్రీథింగ్ చూసి నేను కూడా ఒకటి కొత్త ధనం అనేది తీసుకురావాలని చెప్పేసి నాట్ ఇన్ హైదరాబాద్, వరంగల్లో ఎందుకు మన ప్లేస్లో ట్రై చేయొద్దని చెప్పేసి ఒక థాట్తో వచ్చేసి ఇక్కడ పెట్టామండి ఇది. ఓకే, అంటే మరి ఆల్రెడీ మీకు హోటల్ మేనేజ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇలాంటి కేఫ్ పెట్టాలి అన్న ప్లాన్లో ఎప్పటి నుంచో ఉన్నారు? ఎప్పటి నుంచో అని ఏం లేదండి, ట్రైనింగ్లోనే అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ నేను జాబ్కైనా ఎటైనా వెళ్ళిపోదామని అనుకుని ఉండే. బట్ ఎందుకో నాకు అనిపించి ఎందుకు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయడం, మనది ఎందుకు సొంతంగా స్టార్ట్అప్ చేయొద్దు అనే ఒక థాట్తోనే ఇక్కడ పెట్టేసుకున్నామని. నిజంగా అది గ్రేట్ ఐడియా కదా, ఎవరి దగ్గర వర్క్ చేయకుండా. కాకపోతే మీకు హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి కుకింగ్ అంతా మీకు బిఫోర్ నుంచే ఐడియా ఉంది. అంత ఈజీ ఉండదండి మీరు అన్నట్టు, అంటే కొంచెం ఇది మీరు లెర్న్డ్ కదా ఆ ఎక్స్పీరియన్స్. ఎంత లెర్న్డ్ అయినా కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మేము వచ్చే కెఫే బిజినెస్ అంటే ఇది ఇంత ఈజీగా ఉంటుందని అందరూ అనుకుంటారు, బట్ చాలా హెడేక్ ఇక్కడే ఉంటుంది అసలైంది. ఒక్కొక్కసారి హెవీ కస్టమర్స్, హెవీ కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అట్లా వాటిని హ్యాండ్లింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఐటమ్స్ చిన్నవి కూడా పర్టికులర్గా చూడాలి. రెస్టారెంట్స్లో అయితే తెలీదు మనకి ఎట్లా ఉంటుందో, కెఫేస్లో అయితే చిన్న మిస్టేక్ని కూడా పాయింట్అవుట్ చేసే విధంగా ఉంటాయి. సో అది కూడా కానివ్వకుండా జాగ్రత్త చేసుకునే ఉండాలి ఇక్కడ. అంటే మీరు అంటే జనరల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీకు? ఎలా ఉంటుంది? నాకు సపోర్ట్ అంటే మా ఫాదర్ ఎక్కువ చేస్తూ ఉంటాడండి సపోర్ట్. నా హార్డ్ టైమ్స్లో అయినా ఎప్పుడైనా నాకు సపోర్టివ్గా ఉండి పర్లేదు చేస్తాం, ఇది చేయగలుగుతాం. అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ నాకు ఐటమ్స్లో కూడా ఏమైనా అటు ఇటు అంటే నాకు బయట తెలియకపోయినా కూడా ఆయన ముందుకు వచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎప్పటికీ నాకు బ్యాక్ సపోర్ట్ ఉంటాడండి మా ఫాదర్ సపోర్ట్ ఉంది.
మరి అంటే ఇప్పుడు జనరల్గా ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది స్టార్టింగ్లో కానీ మొదలు ఎప్పుడైనా, అలాంటివి మీకు ఏమైనా ఎదురయ్యాయి? అలాంటివి చాలా అయ్యాయి, బట్ వాటిని కూడా ఫేస్ చేసాము. ఇంకా ఎందుకంటే మనం ఓవర్కమ్ అయితేనే నెక్స్ట్ ఇంకా ముందుకు స్టెప్స్ అనేవి వేస్తాం. అక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోతాం అనే ఒక థాట్ కొంచెం మనం చేసుకొని బయటకు వెళ్ళిపోవాలని. ఓకే, అంటే ఇప్పుడు ఈ కాంటిగో కేఫ్లో కొత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సినవి, అంటే ఫ్యూచర్లో ఇలా డెవలప్ చేయాలన్న ఐడియా ఉంది అన్న అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఫుడ్ ఐటమ్స్లో వచ్చేసి అయితే మేము డెజర్ట్స్ అనేవి తీసుకొస్తున్నామండి. విత్ ఇన్ 1 వీక్లో 2 వీక్స్లో అవి యాడ్ అవుతూ ఉన్నాయి. మన డెజర్ట్స్లో ఆప్రికాట్ అయినా, తిరమిసు అండ్ క్రోజెంట్స్, బ్రేక్ఫాస్ట్ కూడా ప్లానింగ్ ఉంది. ఫ్యూచర్లో చేసే ప్లాన్ అయితే చేస్తున్నాం. అది ఇంకా ఇంప్లిమెంట్ అవుతుందండి కొన్ని రోజులలో. అంబియన్స్ పరంగా అంటే మాకు మీరు చూడొచ్చు, ఇప్పటికే అంబియన్స్ ఇంతగానం చేసాము. అంబియన్స్ అయితే చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతాం ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ సెకండ్ అప్డేట్. మేము ఫస్ట్ తీసుకొచ్చిన అంబియన్స్ కున్న సెకండ్ అంబియన్స్ ఇది 2.0 నాట్ 2.0 కైండ్ ఆఫ్. ఈ కాంటిగో కేఫ్ పరంగా ఇంకేమి ఉన్నాయి అడిషనల్గా మనకి? మాకు అడిషనల్ వచ్చేసి కాంటిగో కెఫే అని కాఫీ షాప్ అని కాకుండా మేము బైక్ రైడ్స్ కూడా స్టార్ట్ చేసామండి. రీసెంట్లీ మా ఫ్రెండ్స్తో కలిసి కాంటిగో బైకర్స్ క్లబ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. ఒక రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకొక రైడ్ కూడా బయట కస్టమర్స్ని కూడా ఇందులో యాడ్ చేసి విత్ ప్రాపర్ పర్మిషన్, విత్ ప్రాపర్ గేర్ సూట్ అండ్ హెల్మెట్స్తోని మేము ఇంకా రైడ్స్ అనేది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం. వరంగల్ నుంచి స్టార్ట్ చేద్దామని చేస్తున్నామండి. ఓకే, గ్రేట్ ఐడియా. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఫాదర్ చేస్తున్నారు అన్నారు కదా, అది కాకుండా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? నాకు ఫ్రెండ్స్ వచ్చేసి చాలామంది ఉన్నారు. అందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. ప్రతి చిన్నదానికైనా వాళ్ళు ప్రమోట్ చేయడం కానీ, త్రూఅవుట్ నాకు ఎక్కడ నాకు లో అయిపోయి అనిపించినా కూడా నాకు ప్రమోటింగ్లోనే నాకు హెల్ప్ఫుల్గా ఉండి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నా ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులో అయినా వాట్సాప్ స్టేటస్ ఎవ్రీథింగ్ నా కెఫే గురించి ప్రమోట్ చేస్తూనే ఉంటారు. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మెయిన్గా చెప్పాలి అనుకుంటే ఎవరి పేర్లు అనేది ఏం లేదండి, అందరూ నాకు ఒకటే. అండ్ మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళమే. అరౌండ్ 50 పీపుల్ ఉంటాం మేము. అందరం ఎప్పటికీ కంటిన్యూగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడి దాకా ఇట్లా మంచి పొజిషన్లోనైతే ఉన్నాము ఇప్పుడు మేము. సో ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది, అందువల్ల ఇట్లా ఉన్నాను. అవునండి, మెయిన్గా అయితే ఆఫ్టర్ ఫ్యామిలీ నా ఫ్రెండ్సే చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా స్కూల్మేట్ వాళ్ళు కూడా చాలా సపోర్టింగ్. మా స్కూల్మేట్ నేను అసలు ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా కెఫేస్, రెస్టారెంట్స్ అట్లా చాలా విజిట్ అయినప్పుడు మనం కూడా ఇట్లా స్టార్టప్ చేయాలనే ఒక థాట్ మాకు తిరగడంలో అనిపించుండే. సో అక్కడ కూడా చిన్న థాట్ మొదలైంది. ఫస్ట్ థింగ్ అక్కడ నుంచి మొదలైనాకనే హోటల్ మేనేజ్మెంట్లోనే ఇక ట్రైనింగ్ అన్నీ అట్లా కంటిన్యూ అయిపోయి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసాము. స్వామి, ఇప్పుడు చాలా మంది ఫుడ్ బిజినెస్ అని ఇలాంటి కేవ్స్ అని ఇంట్రెస్ట్తో వచ్చేస్తున్నారు బిజినెస్ రన్ చేద్దామని. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, బిజినెస్ పర్సన్గా? నార్మల్గా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయినా లేకపోతే మిడిల్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ అయినా చాలామంది ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నాం, మనకేంది, నేను సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే ఎవరైనా కూడా ఫుడ్ బిజినెస్ అనేది ఇట్లా పెట్టేసుకుందాం అనే ఒక థాట్లో వస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అంటే నా పర్సనల్ సజెషన్గా చెప్పేది ఏంటంటే, మనం పెట్టే ముందు బెటర్ ఏ లొకేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం వేరే ఏమైనా కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఉంటే వాటిలలో వర్క్ చేయడం బెటర్. మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది, బీసీ ఎంత అవుతుంది, సేల్స్ ఎంత ఉంటుంది, ఎవ్రీథింగ్, అంటే స్టాక్ ఎక్కడ, ఎట్లా, ఏంటిది అనేది ఒక ప్రాపర్ లెర్నింగ్ అనేది ఉంటుందండి అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే. సో నేను వాళ్ళకి ఏంటంటే బిఫోర్ ఇన్వెస్టింగ్ ఫస్ట్ లెర్న్ అదొక్కటే చెప్తాను. అట్లయితే వాళ్ళకు కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుందని అదొక్కటే నా సజెషన్ చెప్తాను. ఓకే స్వామి, ఇప్పుడు మన కాంటిగో కేఫ్లో ది బెస్ట్ డిషెస్ అంటే అది డెజర్టే కానివ్వండి, ఫుడ్డే కానివ్వండి, ఏదైనా స్పెషల్ ఇక్కడ బాగుంటుంది, ఆ టేస్ట్ ఎవరు మిస్ అవ్వద్దు అని చెప్పాలనుకుంటే ఏ ఐటమ్ చెప్తారు మా వ్యూవర్స్కి, మా వరంగల్ దర్శన్ వ్యూవర్స్ అండ్ చూసే వాళ్ళందరికీ? దాదాపు మాకు అన్నీ ప్రాపర్గా సేల్ అవుతూ ఉంటాయండి. ఇది తక్కువ ఎక్కువ అనలేక ఉన్న వాటిలలో ఎక్కువ సేల్ అయ్యేదంటే ఆల్ఫ్రెడో పాస్తా మాకు చాలా సేల్ అవుతుంది. కస్టమర్స్ కూడా ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఆల్ఫ్రెడో పాస్తాని ట్రై చేయండి అనే చెప్తానండి నేను. షూర్. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు అది టేస్ట్ చేయండి. స్వామి, మరి ఫుడ్ పరంగా చూసుకుంటే చాలా మంది కొత్త టేస్టర్స్కి, కొత్త డిషెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఇప్పుడు ఉన్నవి కాకుండా కొత్తవి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా డిషెస్ ప్లాన్ చేస్తున్నారు? మేము కమింగ్ డేస్లో బ్రంచ్ అనేది ప్లాన్ చేస్తున్నాము.
కాంటినెంటల్ ఫుడ్ అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సర్వ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామండి కమింగ్ డేస్లో. ఓకే, ఇంకా అయితే చాలా స్పెషల్ అవ్వబోతుంది అంటారా కాంటిగో కేఫ్? ఖచ్చితంగా అవుతుందండి ఫ్యూచర్లో. ఇప్పటికే మాది స్పెషల్, ఇంకా అవుతుందనే ఒక హోప్ అయితే ఉంది. ఇంకా 2024లో కొత్త డిషెస్తో కొత్త అంబియన్స్తో మీరు ముందుకు రాబోతుంది. అవునండి. ఇప్పుడు స్వామి ఒక స్పెషల్ క్వశ్చన్ ఇస్తాను. ఇంతవరకు మాట్లాడిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అడిగే క్వశ్చన్ కదా, అసలు ఈ కాంటిగో మీనింగ్ ఏంటి? కాంటిగో కేఫ్ అంటే కాంటిగో అంటే విత్ యూ అండి, స్పానిష్ వర్డ్. అసలు ఈ నేమ్ ఎట్లా తీసుకున్నామంటే, అలా మేము క్రికెట్ ఆడుతుంటే సడన్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అరే కాంటిగో నేమ్ చూడు ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే ఏంటి అని మీనింగ్ అంటే విత్ యూ, ఓకే అన్ని పరంగా ఓకే అనుకున్నాం. అండ్ అట్లా అని స్టార్ట్ చేసామని నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ చేయించేసాం. ఇంకా ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు రివ్యూ బోర్డ్ చూశాను, చాలా రివ్యూస్ ఉన్నాయి జనరల్గా. ఫెయిర్ రివ్యూస్ అండి, అవన్నీ ఫెయిర్ రివ్యూసే. అవన్నీ ఒక్కొక్క కస్టమర్ వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ కంప్లైంట్స్ అనే ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. కంప్లైంట్స్ అయితే మ్యాక్సిమం ఉండవు అందులో. చూస్తే మీరు అరౌండ్ 500 ఉంటాయండి రివ్యూస్, అన్ని పాజిటివ్ రివ్యూసే ఉంటాయి. అదే చూస్తున్నాను, ఇంత పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, అసలు నిజంగా అది జెన్యూనే అండి. అది మీరు లోపల చూసినట్టయితే కస్టమర్స్ ఉన్నారు, ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ బిల్ వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు అక్కడ నోట్, మీరు కూడా చూస్తారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు. అది ఇప్పుడు చూస్తున్నాను నేను, రాగానే మాత్రం ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలనుకో. హ్యాండ్ రైటింగ్స్లో మీకు తెలుస్తా అండి. మేము ఇప్పుడు ఒక 5-6 ఉన్నాం కానీ మరి 500 మంది అయితే రాయలేము కదా. మీరు రాసిందని చెప్పట్లేదు, వాళ్ళ ఫీలింగే. వాళ్ళ ఫీలింగ్ అది జెన్యూన్గా చెప్పారండి. ఏమున్నా మాకు డైరెక్ట్గా చెప్తారు కస్టమర్స్. మాకు డైలీ కస్టమర్స్, మాకు రిపీటెడ్ కస్టమర్స్ చాలామంది వస్తారు. మాకు ఒక అరౌండ్ 50 to 60 ఫ్యామిలీస్ మాకు కంటిన్యూస్ వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళ సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఫైనల్గా మా వరంగల్ దర్శన్ ఛానల్ తరపున మీరు ఈ కాంటిగో కేఫ్ ఇంకా డెవలప్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఫ్యూచర్లో అన్ని మీరు అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా మా వరంగల్ దర్శన్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.